యాదాద్రి భువనగిరి జిల్లాలోని పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కేంద్రం ప్రకటించిన జాతీయ చేనేత అవార్డులకు జిల్లాలోని పుట్టపాకకు చెందిన 2 కళాకారులు ఎంపికయ్యారు. దీంతో స్థానిక నేతన్నలు సంబరాలు చేసుకుంటున్నారు. సహజ రంగులు, సాంప్రదాయ డిజైన్లు, శ్రమతో నిండిన చేనేత కళ. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాక నేతన్నల ప్రత్యేకత. ఈ గ్రామానికి చెందిన 1000 కుటుంబాలు ఇప్పటికీ చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేలియా రుమాలు పుట్టపాక కళాకారుల ప్రతిభకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చేనేత అవార్డులలో దేశవ్యాప్తంగా 19 మంది ఎంపికయ్యారు. ఇందులో పుట్టపాకకు చెందిన 2 ఉన్నారు. జాతీయ చేనేత అవార్డులలో యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్ సెలెక్ట్ అయ్యారు. వీరికి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. పుట్టపాక అంటే చేనేతకు ప్రసిద్ధి. ఈ యొక్క పుట్టపాక గ్రామంలో ఎంతో మంది కళాకారులు ఇప్పటి వరకు దాదాపుగా జాతీయ, రాష్ట్రీయ అవార్డులు దాదాపు 40కి పైగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రీసెంట్ గా గజం నర్మదకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ విభాగంలో ఈ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం. అదే విధంగా గూడ పవన్ కు యువత రంగంలో ఒక నేచురల్ కలర్స్ తో చేస్తున్న కారణంగా అతనికి కూడా జాతీయ అవార్డు రావడం పుట్టపాక చేసుకున్న సుకృతంగా నేను భావిస్తూ, పట్టుదారాన్ని మలబరీకి కలిపి చెట్ల పూలు, వేర్లు, ఫలాలతో సహజ రంగులు తయారు చేసి తేలియా రుమాల్ డిజైన్ తో పట్టు చీరను నేశారు పవన్ కుమార్. ఇందుకోసం 6 నెలల పాటు కష్టపడ్డారు. ఒక్కో చీర ఖరీదు 75,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ చీరకి నాకు నేషనల్ అవార్డు, యంగ్ వీవర్ నేషనల్ అవార్డు వచ్చింది. ఈ చీర యొక్క స్పెషాలిటీ ఏంటంటే తేలియా రుమాల్ ఓల్డ్ డిజైన్స్ 16 మోటివ్స్లు ఉంటాయి. ఇందులో ఇవి నేచురల్ కలర్స్. ఇది చీర ముడత పడదు, అలాంటి వార్పు వాడినాము. చీర ఖరీదు వచ్చేసి 75,000. ఈ చీర తయారు చేయడానికి 6 నెలలు పట్టింది సమయం. కేంద్ర ప్రభుత్వానికి ఈ చీరకి నాకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదములు. ఇట్లాగే ఇంకా ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. చేనేత వస్త్రాల తయారీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న మరో వ్యక్తి నర్మదా నరేందర్. చేనేత వ్యాపారంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నారు. కొత్తపేటలో నరేంద్ర హ్యాండ్లూమ్స్ పేరుతో 8 కోట్ల టర్నోవర్ తో చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాలోని 300 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు నర్మదా నరేందర్. నాకు కేంద్ర ప్రభుత్వం మహిళా మార్కెటింగ్లో నన్ను గుర్తించి ఈ నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. నన్ను ఎంపిక చేసినందుకు ఇంకా చాలా గర్వపడుతున్నాను నేను ఈ నేషనల్ అవార్డుని. చేనేత రంగంలో నేను ఇంత పెద్ద స్థాయిగా నేను రాణించగలనా అని నాకు చాలా ఉండే. దాన్ని మా వారు ప్రోత్సహిస్తూ చూద్దాం, ముందుకు వెళ్దాము, వాళ్ళ నేతన్నలను కాపాడదాము, వాళ్ళకు రోజు ఒక పని ఇద్దాము, వాళ్ళు చీర నేయిస్తారు ఎక్కడనేది మనం తర్వాత చేస్తామనేసి శ్రీమతి అయిన నర్మదా గారికి అవార్డు రావడం చాలా ఆనందదాయకం, గర్వకారణంగా ఉంది. హైదరాబాద్ నుంచి చిన్న చిన్న రాష్ట్రాలు డెవలప్ చేసుకుంటూ పోతుంటే కొత్త ఆలోచన విధానాలతో నా శ్రీమతి చాలా ముందుగా ఉండి మంచి కలర్స్, మంచి డిజైనర్స్ సలహాలు ఇస్తున్నారని గుర్తించి మంచిగా చిన్న టర్నోవర్ నుంచి పెద్ద టర్నోవర్ రావడము, ఆమె చేసిన కృషి, ఎన్కంబడి చేసిన అప్రిషియేట్. నేను నా వ్యూవర్స్ చాలా మంది అంతా కుటుంబ సభ్యులాగా ఉంటాము. ఊహించని రీతిగా నేను అనుకున్నాను. చాలా సూపర్గా చేస్తున్నది. దాని తర్వాత ఇది గుర్తించడం, అవార్డు రావడం చాలా గర్వకారణం. జాతీయ చేనేత అవార్డులలో భాగంగా యంగ్ వీవర్ విభాగంలో గూడ పవన్ కుమార్ను, మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా నరేందర్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తమ గ్రామానికి చెందిన చేనేత కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం గొప్ప విషయం అంటున్నారు స్థానికులు. ఈ ఊర్లో ఇప్పటికీ 40 మంది అవార్డు గ్రహీతలు ఉన్నారు. 2 పద్మశ్రీలు ఉన్నారు. ఈ సహజ సిద్ధమైన రంగులు అద్దడంలో ఇంకా చాలా మంది ముందుకొచ్చి కెమికల్ రంగులు, వేరే రంగులు అద్దకుండా ఇందులోనే శిక్షణ పొంది అద్దాలని ముందు భవిష్యత్తులో చాలా మందికి అవార్డ్స్ రావాలని కోరుకుంటున్నాను. పుట్టపాకకు తేలియా రుమాల్లో మంచి పేరు ఉన్నది. ఈ గ్రామానికి ప్రపంచ గుర్తింపు GI ట్యాగ్ కూడా వచ్చింది. 2 కళాకారులు జాతీయ అవార్డుకి ఎంపిక కావడంతో సంబరాలు చేసుకున్నారు పుట్టపాక గ్రామస్తులు.